మరో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకి. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ ప్రారంభం కానుంది. కొత్త పెన్షన్లపై చర్చించే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కేబినెట్ అజెండాపై నిర్ణయాలపై తీసుకున్న తర్వాత రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చిస్తారని తెలుస్తోంది. పెట్రోల్ డీజిల్ సమస్య, ప్రతిపక్షాల ప్రచారంపై చర్చించే అవకాశం ఉంది. త్వరలో 2 ఏళ్ల పాలన పూర్తి కానుండడంతో మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ ప్రారంభం కానుంది. కొత్త పెన్షన్లపై చర్చించే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కేబినెట్ అజెండాపై నిర్ణయాలపై తీసుకున్న తర్వాత రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చిస్తారని తెలుస్తోంది. పెట్రోల్ డీజిల్ సమస్య, ప్రతిపక్షాల ప్రచారంపై చర్చించే అవకాశం ఉంది. త్వరలో 2 ఏళ్ల పాలన పూర్తి కానుండడంతో మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. కాసేపట్లో అయితే ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ ప్రారంభం కానుంది. ఇక కొత్త పెన్షన్లపై అయితే చర్చించే అవకాశం కనిపిస్తుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. అలాగే కేబినెట్ అజెండాపై నిర్ణయాలపై తీసుకున్న తర్వాత రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇక పెట్రోల్ డీజిల్ సమస్య, ప్రతిపక్షాల ప్రచారంపై చర్చించే అవకాశం కూడా ఉంది. త్వరలో 2 ఏళ్ల పాలన పూర్తి కానుండడంతో మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం. వెల్కమ్ బ్యాక్. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్లో అందిస్తారు. కాంతి, కాసేపట్లో కేబినెట్ సమావేశం ఏ విధంగా జరగనుంది, ఏంటి? ఏపీ సచివాలయంలో మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. 60వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో వివిధ అంశాలు ఏవైతే చర్చించి నిర్ణయం తీసుకున్నారో వాటికి కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణానికి సంబంధించి 12,008 కోట్ల రూపాయలతోటి ఏదైతే వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అమరావతి సచివాలయం హెచ్ఓడి టవర్ల నిర్మాణంతో పాటుగా క్లోడింగ్ పనులు చేపట్టేందుకు గాను 2,500 కోట్ల వ్యయం ఖర్చు చేసేందుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏపీ శాసనసభలో సభా భవనం వివిధకి సంబంధించి వివిధ సివిల్ స్ట్రక్చర్ పనులకు గాను 798 కోట్లు వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. అక్కడ ఎల్పిజిఎస్ జోన్, డ్రైన్లు, నీటి సరఫరా, మరుగునీటి పారుదలకి సంబంధించి మౌలిక సదుపాయాలు చేపట్టేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక రాజధానిలో 220 kV లైన్స్ రీరూటింగ్ చేసేందుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తుంది. ఇక రెండవ దశ ఎఫ్పిఎస్ గ్రామ రైతులకు సంబంధించి పెన్షన్స్ మంజూరు చేసేందుకు ఆ నిబంధనలో మార్పులు ఏవైతే ఉన్నాయో మార్పులు చేసేందుకు కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర
పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక క్యాబినెట్ కి సంబంధించినంత వరకు కూడా ఈ రోజు ప్రధానంగా పెన్షన్స్ పంపిణీ, కొత్తగా పెన్షన్స్ పంపిణీకి సంబంధించినటువంటి అంశం పైన క్యాబినెట్ పడే అవకాశం కనిపిస్తా ఉంది. రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా ఈ రోజు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తీసుకున్న నేపథ్యంలో వాటిపైన కూడా కేబినెట్ లో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ముఖ్యంగా కేబినెట్ సమావేశం తర్వాత రాజకీయ పరమైనటువంటి అంశాలను చర్చిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి ఇబ్బంది పైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏదైతే చేపడుతున్నటువంటి కార్యక్రమాల పైన కూడా ఈ రోజు చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక రాజకీయ పరమైనటువంటి అంశాలపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ తర్వాత మంత్రులతో చర్చిస్తారు. కాంతి అలాగే హోల్లో ఉండండి. కాంతి, ఇక ఏపీలో చూసుకుంటే 10వ తరగతి